ప్రపంచ ధనవంతులైన చదువుకున్న జ్ఞాని ముందు చిన్నవారే చదువుతో అన్ని రంగాల్లో రాణించాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు అన్నారు. సోమవారం హనుమకొండ 4వ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీ బాసిత్ నగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో హనుమకొండ వాస్తవ్యులు పింగళి రాణా ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా దుస్తులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. స్థానిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మొదటగా విద్యార్థులు తమ కరతాళ ధ్వనుల నడుమ అపూర్వ స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ చదువుపై శ్రద్ధ వహించాలని, ప్రధానంగా 10వ తరగతి అనంతరం విద్యార్థి జీవితం మలుపు కీలకంగా ఉండే తరుణం కాబట్టి విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల కన్నా ఉపాధ్యాయుల ప్రభావం చాలా ఉంటుందని, విద్యార్థుల అభ్యున్నతికి కీలక భూమిక పోషించాలని కోరారు. కలెక్టర్ గారికి దీని మీద రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు నాకు గుర్తున్నది. తప్పకుండా ఇవాళ నేను ఫాలోఅప్ చేసి పరమాత్మ గారికి ఆల్టర్నేట్ ల్యాండ్ ఏర్పాటు వారు కనుక ఒప్పుకున్నట్టయితే ఆల్టర్నేట్ ల్యాండ్ ఇప్పించే బాధ్యత తీసుకొని దాన్ని త్వరలోనే మీకు హ్యాండ్ ఓవర్ చేసే విధంగా కూడా నేను తప్పకుండా తీసుకుంటాను. మరి బాత్రూమ్ లాంటివి బాత్రూమ్ లాంటివి ఇంకేమన్నా అవసరం ఉంది ఇక్కడ మనకి ఏంటంటే ల్యాండ్ కదా, ల్యాండ్ నా నిధి నుంచి 2 లేదా 3 లక్షలు కావాలంటే నా ప్రపోజల్స్ ఉంటే పంపించండి. అదే కార్యక్రమాలకు దాతలు సహకరించడం నిజంగా కూడా పింగిరి రాణా ప్రతాప్ రెడ్డి గారిని అభినందిస్తూ వారికి భగవంతుడు ఆరోగ్యాలు ఇంకా అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలకు ముందుండాలని చెప్పి కోరుకుంటూ, నిజంగా కూడా నేను కూడా చదివింది 7th క్లాస్ తర్వాత గవర్నమెంట్ ప్రాక్టీసింగ్ హై స్కూల్. కాకపోతే చదువు మీద ఎక్కువ అబ్బకాల పోలేక డిగ్రీ దాకా అతి కష్టం మీద కంప్లీట్ చేసినా కానీ చదువు ఉంటే బయట మన సొంత ఆస్తి 1000 కోట్లు ఉన్నా అవి ఇవాళ ఉంటే రేపు ఉండయి కావచ్చు, కానీ చదువు ఉంటే ఒక డిసిప్లిన్ మంచి ప్రతిదానికి కూడా ఎన్ని 1000 కోట్లు ఉన్నా మీ ముందు తల వచ్చి మాట్లాడవలసిందే తప్ప చదువు తర్వాతనే ఏది కానీ. మరి మీరందరూ కూడా ఇంత మంచి ఉపాధ్యాయుల పేరు నిలబెట్టాలంటే మీరందరూ కూడా మంచిగా చదువుకొని దేశానికి వెన్నెముక తిరిగి ఉండవలసిన బాధ్యత